మరి ఎంతో మంది ఎన్నో అనుభవించి ఈరోజు మరి తప్పించుకొని పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళి పోవడం అనేది చాలా సిగ్గుచేటు. అన్ని పదవులు అనుభవించి ఈరోజు మేము అక్కడ పోతాం, ఆ పార్టీకి పోతాం, ఈ పార్టీకి పోతాం అని చాలా సిగ్గుచేటు. కానీ ఒకటి ఆలోచించాలి, గౌరవ మాజీ ముఖ్యమంత్రులు గారు మరి ఈ తెలంగాణ దేవడానికి ఎక్కలేని కొండెక్కిండు, మొక్కలేని దేవుడు లేడు, తిరగని ఊరు లేదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ ఆలోచించాలి, 14 సంవత్సరాలు కొట్లాడి ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఊకేనన్నా వారు ఊకేనన్నా వచ్చి మా తెలంగాణ సోనియమ్మ ఇటలీకి వెళ్ళి తెచ్చిందా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది. అందుకే మీరందరూ కూడా ఈ రకంగా ఈ 10 సంవత్సరాలు మనం అన్ని విధాలుగా అనుభవించినాం, మంచి చెడు అన్ని కూడా అనుభవించినాము. అభివృద్ధిలో ముందున్నాం, మన భారతదేశంలో అభివృద్ధిలో ముందున్నాము, సంక్షేమంలో ముందున్నాం. ఏ సంక్షేమమైనా కూడా మన తెలంగాణ గారు ఇచ్చినటువంటి ఈ సంక్షేమాలు భారతదేశంలో ఎక్కడ లేవని నేను చెప్తా ఉన్నాను. మీ అందరూ ఆలోచించాలి. భారతదేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్యం ఉందా? భారతదేశంలో ఎక్కడన్నా రైతు బంధు ఉన్నదా? ఈ రైతు బంధు విషయం మరి ప్రపంచంలో యుఎన్ఎల్ కూడా ఈ దేశం మన తెలంగాణ ఇచ్చినటువంటి ఈ రైతు బంధును ప్రశంసించారు. ఒకసారి ఆలోచించాలి. కాబట్టి అదేవిధంగా మరి పెన్షన్స్ మరి ఇచ్చిరు. ఎప్పుడు కాంగ్రెస్ లో బిచ్చం వేసిన 200 ఇచ్చిరు. మనం వచ్చిన తర్వాత ముసలమ్మలకు, వికలాంగులకు, ప్రతి ఒక్కరికి మరి మీడియా అందరికి కూడా 2000 ఇచ్చినాము. కాబట్టి జూటా మాటలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి మేము 4000 ఇస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మరి రైతుకు మరి 15,000 ఇస్తాం, మరి రైతుకు మరి వ్యవసాయదారుకు ఆడపిల్లలకు 2,000 ఇస్తాం, ఇది చెప్పిన జూట మాటలు. కొందరు జూట మాటలు నమ్మి సరే గెలిచిందేమో, కానీ మీరిచ్చిన గ్యారెంటీలు ఏం సంగతి కాబట్టి మీరిచ్చిన గ్యారెంటీలు ఏమైంది? అవి వారెంటీ కింద వెళ్ళిపోయేటట్లున్నాయి. ఏది కూడా చక్కగా తిరగలేదు. మరి కాలం గడుపుతా ఉన్నారు, కోడొచ్చిందని, నోటిఫికేషన్ వచ్చిందని. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో కూడా మీ గ్యారెంటీలు ఎక్కడ ఉన్నాయని అడగాలి. మనం ఇచ్చిన వాళ్ళందరికీ ఇంకొక విషయం, మనం అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ మన వాళ్లే అని వాళ్ళు కూడా కళ్యాణాలకు ఇచ్చారు. వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చిన సిగ్గుచరం ఉండాలి. వాళ్ళకి అన్ని తీసుకొని మీరు జేబులకి వెళ్ళి ఇచ్చినారన్నారు. మీరెక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు మీ దమ్ముంటే ఇవన్నీ ఇచ్చి చూపెట్టండి. మేము కూడా మీ దగ్గర వస్తాం. శాతగాన్ని మనుషులు పెట్టి మరి 425 చూడబడ్డ చెప్పి అబద్ధాలు చెప్పి ఇంతవరకు కళ్యాణ లక్ష్యం సరిగా చేయలేదు. మరి కళ్యాణంతో పాటు మరి తులం బంగారం ఇస్తామన్నారు. ఇన్ని జూట మాటలు మాట్లాడి మరి రాజ్యాంగం వచ్చి ఇప్పుడు మేము అన్ని చేస్తాం, ఇవి చేస్తామని చెప్తా ఉన్నారు. అబద్ధాలు. కాబట్టి మరి ఇప్పుడేమో గేట్లు తెరిచినాం. అరే గేట్లు కాదురా భయ్, ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చి మాట్లాడండి అని చెప్తా ఉన్నాం. గేట్లు ఎక్కడి గేట్లు? 7 గేట్లు. ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అప్పుడు గేట్లు ఎవరైతే చూస్తాం, అప్పుడు ఎవరు చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక్క నిమిషం మీరు ఇంటికి పోయి ఆలోచించండి. నిజంగా కూడా మనం ఇచ్చినవా లేదా, మరి ఎక్కడ ఉన్న సంక్షేమం ఒకప్పుడు మీరు ఆలోచించాలి. నేను కూడా నారాయణఖేడ్కి చాలా మందిని ఇక్కడ డ్యూటీ చేసి రోజు ఇక్కడికి వెళ్ళిపోతుండే హైదరాబాద్కి. అప్పుడు రోడ్ ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నా కూడా ఆలోచించాలి. అప్పుడు ఎట్లుంది నారాయణఖేడ్, ఇప్పుడు ఎట్లుంది నారాయణఖేడ్ ఒకసారి చూడాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ రకంగా మీరు అభివృద్ధి చేసే మన దేశం మనం అనుకున్న అభివృద్ధి చేసే మరి పార్టీని మీరందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించాలని